అన్న ఏంది ఎలా ఉందన్న మీ గ్రామంలో గత పరిస్థితి ఏంటి? ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బాలరాజు ఎమ్మెల్యే అయిన తర్వాత మీ జంగాల కాలనీ ఎలాంటి మార్పు వచ్చింది? బాలరాజు గారికి నమస్కారం అండి. ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో మేము చాలా ఇబ్బందులు పడ్డాము. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు రోడ్లేని, మాకు పిల్లలకి స్కూల్కి బడికి వెళ్తాకి, తర్వాత పిల్లలకి డబ్బులు పడతాకి, ఇలాగా కొంతమందికి అమ్మఒడి రావడానికి కూడా బాగా గత ప్రభుత్వంలో ఈ రోడ్ల నడుస్తాకి బందలు చీకట్లోని లైట్ కానీ ఓ పైపులు కానీ బయటికి వెళ్తాకి చాలా ఇబ్బంది, పాములు అవి తిరిగేశారు. అయితే ఆ రోజుల్లో ఎంత ఇబ్బంది పడ్డామంటే బాగా కష్టపడ్డాం. తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు రోడ్లు పోసారు. ఇంకా జరగాల్సిన రోజుల్లో ఇంకా మాకు ఆయన ఇంకా సాయం చేస్తాడని మేము అనుకుంటున్నామండి. ఆయన వల్ల మేము ఇంకా సేఫ్టీగా ఉంటాం. మళ్ళీ రాబోయే ప్రభుత్వం కూడా ఇదే రావాలని మరీ కోరుకుంటున్నాం. గత ఎమ్మెల్యే గారు ఎలా పనిచేశారు, ఇప్పుడున్న ఎమ్మెల్యే ఎలా పనిచేస్తాను మీకు? గత ఎమ్మెల్యే గారు అంటే ఆయన గెలిచిన తర్వాత 2 సార్లు 3 సార్లు గెలిచాడండి. గెలిచిన తర్వాత మా పేట కనీసం ఎంత వాడు కూడా ఒకసారి వచ్చి చూసింది లేదు సార్. తర్వాత ఈ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత బాలరాజు వచ్చిన తర్వాత మాకు అప్పుడప్పుడు వస్తాం, వెళతాం, చూసుకుంటాం. మీకు ఎలాగున్నాయని మా సమీక్షలు కూడా అడుగుతున్నారండి. మా సమీక్షలు చెప్తున్నాం, మా సమీక్షలు కూడా ఆయన సరి చేస్తున్నారు. ఇంకా ఎదరికి ఇంకా చేస్తానన్నారు. అలా చేస్తారని మాకు నమ్మకం కూడా ఉంది. మళ్ళీ ఇదే ప్రభుత్వం మాకు రావాలని మేము మరీ కోరుకుంటున్నాం. ఏదైనా సమస్య వస్తే చెప్తే ఇనే పరిస్థితి బాలరాజు వింటారండి. ఏదైనా సమస్య వచ్చే స్వామి ఇలాంటి సంతండి ఎమ్మెల్యే గారు అంటే మీకు వచ్చిన భయం లేదు, నేనున్నాను, మీ వెనకాల నేనుండి మిమ్మల్ని నడిపిస్తానని చెప్పి కూడా అంటున్నారండి. మాకు ఆ ధైర్యం కూడా భరోసా కూడా ఇస్తున్నారు. ఆయన ధైర్యం వల్ల మేము ఎలా ఉన్నామండి. ఇక కాకపోతే ఇంకా 4-3 రోడ్లు ఉన్నాయండి. అవి కూడా మాకు తీర్చి మాకు కొద్దిగా డ్రైనేజీలు పోతే మాకు అదే సంతోషం. మళ్ళీ గత ప్రభుత్వం కూడా మళ్ళీ ఇదే రావాలని మేము మరీ కోరుకుంటున్నాం.